సో నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ థీరం కింద ఇచ్చాడు ఇది కూడా. సో SSS క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. భుజము భుజము స్వరూపకత నియమము. ఓకే. Theorem 8.4. If in two triangles the sides of one triangle are proportional to the sides of other triangle, then their corresponding angles are equal and hence the triangles are similar. సో ఇంతకుముందు చెప్పుకున్న థియరంకి రివర్స్ మాట, ఇది కాన్వర్స్ లాంటిది మాట. ఓకే, తెలుగులో చూద్దాం. ఒక త్రిభుజములో భుజాలు రెండవ త్రిభుజములో భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమని ప్రూవ్ చేయాలి? ఇప్పుడు ఆ రెండు త్రిభుజాల్లో కోణాలు సమానమని ప్రూవ్ చేయాలి. సో ఆ విధంగా నిరూపించి ఆటోమేటిక్గా ఆ రెండు త్రిభుజాలు ఏమవుతాయి? స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఇది తెలుగు మీడియంలో మాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చేయాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని ఇవ్వడం జరిగింది. ఈసారి యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసి దాని నుండి సిమిలర్ అవ్వాలి. యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా సిమిలర్ అయిపోతాయి. సో యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో అది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ తీసుకుందాం. సో గివెన్ సో గివెన్లో మనకి ఏమి ఇచ్చారంటే, సో డయాగ్రామ్ వేద్దాం సరే. డయాగ్రామ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఎఫ్. ఈ టూ ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్, ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి ఏమవుతుంది చెప్పండి? ఏమి ఇచ్చారు? AB by DF is equal to AC by D. AB by DF కాదు, AB by DE is equal to AC by DF is equal to BC by EF అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ గివెన్. సో మనం ప్రాబ్లం చేసినప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రూవ్? ఆర్టీపీ సారాంశము. దత్తాంశం అయింది ఇప్పుడు సారాంశము. రిక్వైర్డ్ టు ప్రూవ్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ప్రూవ్ చేయాలి. డికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇంకా యాంగిల్ బి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ సి వచ్చి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం. కన్స్ట్రక్షన్, నిర్మాణము. సింపుల్గా కన్ అని పెడుతున్నాను. కన్స్ట్రక్షన్ అంటే కన్. ఓకే, సో మనం కన్స్ట్రక్షన్ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ థియరం ఎలా చేసాం సేమ్ అదే కన్స్ట్రక్షన్. చూడండి, సేమ్ అదే కన్స్ట్రక్షన్, సేమ్ అదే రాద్దాం. టేక్ two points P comma Q on DE comma DF such that AB is equal to DP. So next AC is equal to DQ. ఓకే, సో ఆ విధంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ తర్వాత మనం ఏం చేయాలి? జాయిన్ P కామా Q. సో ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రూఫ్ ఎలా చేద్దామంటే ఇక్కడ ఒకసారి అనుకుందాం ఎలా చేయాలని. ఇప్పుడు ఇక్కడ ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో
ఈ సైడ్స్ ఎలా ఉన్నాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని ఇవ్వడం జరిగింది. సో దీని నుండి మనం ఏం చేద్దామంటే ఇక్కడ డిపి ఈజ్ ఈక్వల్ టు ఏబి కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసి ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం. సో ప్రూఫ్లోకి వెళ్దాం ఇప్పుడు మనం. ప్రూఫ్ ఉపపత్తి తెలుగులో. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఇది ఇవ్వటం జరిగింది మనకి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏబి దేనికి ఈక్వల్, మనకి డిపికి ఈక్వల్. చూడండి ఇక్కడ ఏబి దీనికి ఈక్వల్, డిపికి ఈక్వల్. సో ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ రెండు తీసుకుంటున్నాను. ఇది ఇలా 1 ఇలా పెట్టుకుందాం, దీన్ని 1 అనుకుందాం. సో ఆల్రెడీ మనకి ఇచ్చారు ఇది. ఇందులో నేను ఏం చేస్తానంటే ఏబి ప్లేస్లో డిపి రాస్తున్నాను. దేర్ఫోర్ డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే దేనికి ఈక్వల్, డిక్యూకి ఈక్వల్, డిక్యూ బై డిఎఫ్. ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి ఒకసారి. ఈ ట్రయాంగిల్లో ఏమవుతుంది మనకి, డిపి బై డిఈ టోటల్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై దేనికి ఈక్వల్ అవుతుంది, డిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. అంటే చెప్పుకున్నాం ఇదే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో టోటల్ సైడ్ కూడా తీసుకోవచ్చు అని ఇంతకుముందు ప్రీవియస్ చెప్పుకున్నాం మనం. సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం therefore by BPT basic proportionality theorem. సో మనకి టూ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుందంటే PQ parallel to EF. ఓకే, సో PQని దేనికి ప్యారలల్, ఇప్పుడు మనకి EFకి ప్యారలల్గా ఉంది. సో PQని EFకి ప్యారలల్ కాబట్టి ఆటోమేటిక్గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, మనకి ఈక్వల్ అవుతాయి. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఇందులో ఈ యాంగిల్ P వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ Q వచ్చి యాంగిల్ Fకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దేర్ఫోర్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E. యాక్చువల్గా మనం యాంగిల్ P అని రాయకూడదు, యాంగిల్ DPQ అని రాయాలి. ఇదేమో యాంగిల్ DEF అని రాయాలి. సో మనం ఇలా సింపుల్గా రాసుకుంటున్నాం. నెక్స్ట్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Fకి ఈక్వల్ అవుతుంది. ఆల్సో ఏం రాద్దామంటే ఇక్కడ ఆల్సో యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D, ప్రతి కోణం దానికి అది ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ DPQ ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ వచ్చి DEF పెద్ద ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ చిన్న ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ DPQ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే మనకి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో మనకి ఏమవుతుంది, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఓకే, సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియోలో ఉంటాయి. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ తీసుకుందాం. దేర్ఫోర్ డిపి బై ఇందులో డిపి పెద్ద ట్రయాంగిల్లో డిఈ మాట, డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, డిక్యూ బై డిఎఫ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. డిక్యూ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ చిన్న ట్రయాంగిల్లో ఈ PQకి ఈ EF ఒకే రేషియోలో ఉంటాయి, ఈజ్ ఈక్వల్ టు PQ బై EF. సో మళ్ళా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ టూ ట్రయాంగిల్స్
ఇక్కడ చూడండి బై బీపీటీ ప్రకారం ఏమైంది, పీక్యూ వచ్చి దేనికి ప్యారల్ అయింది, ఈఎఫ్కి ప్యారల్ అయింది. ఈఎఫ్ ప్యారల్ అయితే ఈ టూ యాంగిల్స్ ఏమవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, ఈక్వల్ అవుతాయి. అలాగే ఈ యాంగిల్ ఎఫ్ యాంగిల్ క్యూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ చిన్న ట్రయాంగిల్ చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్లో డిపిక్యూ అనే చిన్న ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్ చూడండి దాంట్లోనూ, అంటే పెద్ద ట్రయాంగిల్ లోపల ఉన్న చిన్న ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ చూడండి, డిఈఎఫ్ అనే ట్రయాంగిల్ చూడండి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో చిన్న ట్రయాంగిల్లో డి వచ్చి చిన్న ట్రయాంగిల్లో డికి ఈక్వల్ అవుతుంది. ఎందువల్లంటే దాన్ని రిఫ్లెక్సివ్ అంటారు అనమాట, అంత పరావర్తన ధర్మం అంటారు. ఓకే, డి వచ్చి డికి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ఇందులో పి వచ్చి ఈ పెద్ద ట్రయాంగిల్లో ఈకి ఈక్వల్ అవుతుంది, ఇందులో క్యూ వచ్చి ఈ పెద్ద ట్రయాంగిల్లో ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ చిన్న ట్రయాంగిల్లో ఉన్న ప్రతి యాంగిల్ కూడా ఈ పెద్ద ట్రయాంగిల్లో ఉన్న ప్రతి యాంగిల్కి కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ మనం ఇప్పుడే నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం, ఏ సిమిలారిటీ నేర్చుకున్నాం. టూ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయని. ఇప్పుడు దీని ప్రకారం డిపిక్యూ అనే ట్రయాంగిల్, డిఈఎఫ్ అనే ట్రయాంగిల్ సిమిలర్ అయిపోయినాయి. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో ఆటోమేటిక్గా ఇప్పుడు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి ఇక్కడ. సో యాంగిల్స్ ఈక్వల్ అయినాయి. యాంగిల్స్ ఈక్వల్ అయితే ఏమవుతుందని చెప్పాను, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ దాంట్లో చెప్పుకున్నాం, ఫస్ట్ ఇంత ముందు ప్రూవ్ చేసిన దాంట్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఈ చిన్న ట్రయాంగిల్లో కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి, పీడీకి కరస్పాండింగ్ ఏంటి, డిఈ మాట, పెద్ద ట్రయాంగిల్లో డిఈ. అలాగే ఈ చిన్న ట్రయాంగిల్లో డిక్యూ కరస్పాండింగ్ ఏంటి, పెద్ద ట్రయాంగిల్లో డిఎఫ్. ఈ చిన్న ట్రయాంగిల్లో పీక్యూ కరస్పాండింగ్ ఏంటి, ఈఎఫ్. సో రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. సో డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై ఈఎఫ్ అవుతుంది. అదే ఇక్కడ రాశాను. కానీ ఆల్రెడీ ఇక్కడ 1లో చూడండి, 1లో ఏబి బై డిఈ దేనికి ఈక్వల్గా ఉంది, ఏసీ బై డిఎఫ్కి ఈక్వల్గా ఉంది. అది వచ్చి మళ్ళీ బీసీ బై ఈఎఫ్కి ఈక్వల్ అయింది. సో ఇందులో ఇక్కడ మనం డిపి ఉన్న ప్లేస్లో ఏమి రాసుకోవచ్చు, ఇప్పుడు ఇందులో ఇక్కడ డిపి ఉన్న ప్లేస్లో మనం ఏబి పెట్టుకోవచ్చు. ఇందువల్ల ఏబి అంటే డిపికి ఈక్వల్ కాబట్టి. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఏసీ రాసుకోవచ్చు. ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై ఈఎఫ్ అని వచ్చింది. ఓకే, ఇది నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు 1, 2 అబ్జర్వ్ చేయండి. 1, 2లో ఏమొచ్చింది, ఇక్కడ ఏబి బై డిఈ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇందులో బీసీ బై ఈఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏబి బై డిఈ దేనికి ఈక్వల్ అవుతుంది, పీక్యూ బై ఈఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సో 1, 2 నుంచి ఏమవుతుంది ఆటోమేటిక్గా, దేర్ ఫోర్ బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, పీక్యూ బై ఈఎఫ్కి ఈక్వల్ అవుతుంది, పీక్యూ బై ఈఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈఎఫ్ క్యాన్సిల్ చేద్దాం. సో ఇంకేం మిగిలింది, బీసీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూకి ఈక్వల్ అయ్యింది. ఈ బీసీ దేనికి ఈక్వల్ అయింది, పీక్యూకి ఈక్వల్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బీసీ పీక్యూకి ఈక్వల్ అయింది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్లో ఏం తీసుకున్నాం మనం, ఏబి వచ్చి దేనికి ఈక్వల్ అని తీసుకున్నాం, పీడీకి ఈక్వల్ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం, ఏసీ దేనికి ఈక్వల్ అని తీసుకున్నాం, డిక్యూకి ఈక్వల్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకి, బీసీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని వచ్చింది. సో టూ ట్రయాంగిల్స్లో ఒక ట్రయాంగిల్లో కరస్పాండింగ్ 3 సైడ్స్ వచ్చి సెకండ్ ట్రయాంగిల్లో 3 సైడ్స్కి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ ఈక్వల్ అయితే దీన్ని ఏమంటాం మనం, 9th క్లాస్లో నేర్చుకున్నాం, ట్రిపులెస్ ప్రాపర్టీ, భూ సర్వసమాన నియమం. అంటే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం అయిపోతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్, నాట్ సిమిలర్, రెండింటి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ డిపిక్యూ అవుతుంది. సో ట్రయాంగిల్ డిపిక్యూ, ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం అయిపోతున్నాయి. సో ఎప్పుడైతే రెండు త్రిభుజాలు సర్వసమానం అవుతాయో మనకి ఏమవుతుంది, యాంగిల్ ఏ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. ఓకే, చూడండి, యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ బి వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. బట్ యాంగిల్ పి ఆల్రెడీ దేనికి ఈక్వల్ అని రాసుకున్నాం, ఇందాక చూడండి ఇక్కడ యాంగిల్ పి దేనికి ఈక్వల్ అని రాసుకున్నాం, యాంగిల్ ఈకి ఈక్వల్ అని రాసుకున్నాం. సో కానీ బట్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆల్రెడీ ఇంత ముందు చేసాం మనం. సో ఇప్పుడు యాంగిల్ బి వచ్చి యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ పి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్
యాంగిల్ బి వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, యాంగిల్ సి దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ సి వచ్చి యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. కానీ ఆల్రెడీ చూడండి, యాంగిల్ క్యూ దేనికి ఈక్వల్ అని ప్రూవ్ చేసాం, ఇక్కడ మనం యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అని చేసాం. దేర్ఫోర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని వచ్చింది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని వచ్చింది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని వచ్చింది. అంటే ఏంటి చూడండి, యాంగిల్ ఏ అంటే ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఏమవుతున్నాయి? ఈక్వల్ అవుతున్నాయి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. పెద్ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు triangle DEF. Okay, so this is second theorem. So once again మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమి కష్టం కాదు, కష్టంగా ఉన్నట్టు ఇన్ని స్టెప్లు ఎలా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ స్టెప్లో నేను ఎలా చేశాను, ఇన్ని స్టెప్లు అది అంటే ఆటోమేటిక్గా మనం ఏం ప్రూవ్ చేయాలని తెలిస్తే ఆటోమేటిక్గా స్టెప్లా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను సెకండ్ టైం చేశాను అనుకోండి, స్టెప్స్లో కొంచెం చిన్న మార్పులు రావచ్చు, సేమ్ యాజ్ ఇట్గా రాదు. సో మీరు అది నేర్చుకోండి. ఎప్పుడు కూడా మనం ఒకేలాగా స్టెప్లు ఎప్పుడు వేయకూడదు, బైహార్ట్ చేయకూడదు, మన బ్రెయిన్లోంచి రావాలి ఇది స్టెప్స్ ఎలా వేయాలనేది. సో ఇప్పుడు నేను రేపు ఈ ప్రాబ్లం మళ్ళీ చేశాను అనుకోండి, స్టెప్స్ మళ్ళీ మారుతూ ఉంటాయి, కొంచెం కొంచెం ఆల్టర్ అవుతూ ఉంటాయి అన్నమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రావు. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఈ థీరం చూద్దాం. ఒకసారి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయంట, టూ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయంట, ప్రపోర్షనల్ అన్న రేషియో అన్న ఒకటే. ఓకే, అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉండి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో దీన్ని ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ గివెన్, వాట్ ఈస్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. అంటే ఎలా వచ్చింది ఇది? ఏబి బై కరస్పాండింగ్ సైడ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. సో ఇది అందరికీ క్లియర్గా అర్థమైంది కదా ఇది? ఓకే, నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ప్రూవ్ చేయాలి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని ప్రూవ్ చేయాలి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది కూడా అందరికీ అర్థమైంది. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్గా చేసినట్టే. ఎలా చేయాలి కన్స్ట్రక్షన్? ఈ పెద్ద ట్రయాంగిల్లో ఈ బిగ్గర్ ట్రయాంగిల్ ఉంది కదా, బిగ్గర్ ట్రయాంగిల్లో డిఈ డిఎఫ్ పైన 2 పాయింట్స్ తీసుకోవాలి, పిక్యూ అనే 2 పాయింట్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి పాయింట్స్? ఈ ఏబి ఎంతైతే ఉందో డిపి అంతే ఉండే విధంగా పి అనే పాయింట్ తీసుకోవాలి, ఈ ఏసీ ఎంతైతే ఉంటుందో డిక్యూ అంతే ఉండే విధంగా క్యూ అనే పాయింట్ తీసుకోవాలి. తీసుకొని ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్లో ఏం రాసాం, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏబి ఏమో డిపికి ఈక్వల్ అవ్వాలి, ఏసీ వచ్చి డిక్యూకి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయ్యే విధంగా 2 పాయింట్స్ తీసుకున్నాను. ఈ కన్స్ట్రక్షన్ మనం ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ప్రూఫ్లోకి వెళ్దాం. ప్రూఫ్లో ఏం లేదు, సింపుల్. మన గివెన్లో ఏమి ఇచ్చాడో రాశాను ఇక్కడ, దాన్ని నెంబర్ 1 పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఈఎఫ్ ఉంది కదా ఇక్కడ. ఇందులో ఏబి ఉన్న ప్లేస్లో ఏబి దేనికి ఈక్వల్? డిపికి ఈక్వల్. డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ దేనికి ఈక్వల్? డిక్యూకి ఈక్వల్. అది పెట్టాను అనమాట ఇక్కడ, సింపుల్, అంతకంటే ఏం చేయలేదు. ఈ మూడిట్లు రెండు తీసుకొని ఇందులో ఏబి ఉన్న ప్లేస్లో డిపి పెట్టాను, ఏసీ ఉన్న ప్లేస్లో డిక్యూ పెట్టాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి మనకి ఏమవుతుంది? డిపి అంటే ఇది డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, చెప్పాను ఇంతకు ముందు చెప్పుకున్నాం. సో టోటల్ సైడ్ బై పార్ట్, టోటల్ సైడ్ బై పార్ట్ అలా కూడా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే. దేర్ఫోర్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, మీ అందరికి డౌట్ వస్తుంది, అలా కాదు సార్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే డిపి బై పిఏ రావాలి సార్ మాకు ఖచ్చితంగా అన్నారు అనుకోండి, వస్తుంది, అలా కూడా వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ బోత్ సైడ్స్ -1 చేసాం అనుకోండి, -1 వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే అలా వచ్చేస్తుంది. ఈ ఫ్రాక్షన్స్ని రివర్స్ చేసుకొని బోత్ సైడ్స్ -1 వేసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అని వస్తుంది. సో ఇలా ఉన్న నేర్చుకోండి. ఇది అంటే కొంచెం స్టెప్స్ మనం త్వరగా వేయడం కోసం ఇది కూడా మీరు అలవాటు చేసుకోవాలి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఏంటి? పార్ట్ బై టోటల్ సైడ్ గుర్తుపెట్టేసుకోండి అంతే. అది ఎలా వచ్చిందంటే మీరు చెప్పగలగాలి, బోత్ సైడ్స్ 1 యాడ్ చేశాను అని చెప్పాలి. ఓకే, సో ఆ విధంగా ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంకి ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా పీక్యూ అనేది సైడ్ 2 సైడ్స్ని
సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి పీక్యూ దీనికి ప్యారల్గా ఉంటుంది, ఈఎఫ్కి ప్యారల్గా ఉందన్నమాట. సో పీక్యూ అనేది ఈఎఫ్కి ప్యారల్ అయింది కాబట్టి ఇప్పుడు పీక్యూ ఈఎఫ్ అనేవి 2 లైన్స్, డిఈ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఈ యాంగిల్ పి యాంగిల్ ఈ కరస్పాండింగ్ సైడ్స్ సదృశ్య కోణాలు ఎలా ఉంటాయి, ఈక్వల్ అవుతాయి. అలాగే యాంగిల్ క్యూ యాంగిల్ ఎఫ్ ఇవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అని అందాక కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. therefore యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అయిందన్నమాట. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ ఆ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ అంటాం, పరావర్తనం అంటాం. ఓకే, యాంగిల్ డి వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్లో ఈ పెద్ద ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ చిన్న ట్రయాంగిల్ ఏంటి, డిపిక్యూ అనే ట్రయాంగిల్ని డిఈఎఫ్ అనే ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ డి వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇందులో యాంగిల్ పి వచ్చి ఇందులో యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ క్యూ వచ్చి ఇందులో యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఆటోమేటిక్గా మనకి ఇంతకుముందు నేర్చుకున్నాం ట్రిపుల్ ఏ ప్రాపర్టీ, ట్రిపుల్ ఏ సిమిలారిటీ నేర్చుకున్నాం. సో దాని ప్రకారము 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. therefore ట్రయాంగిల్ డిపిక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అయింది. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయో కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే యాంగిల్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. therefore ఈ చిన్న ట్రయాంగిల్లో డిపి కరస్పాండింగ్ సైడ్ ఏది, ఈ పెద్ద ట్రయాంగిల్లో డిఈ. ఈ చిన్న ట్రయాంగిల్లో డిక్యూకి కరస్పాండింగ్ సైడ్ ఏది, పెద్ద ట్రయాంగిల్లో డిఎఫ్. ఈ చిన్న ట్రయాంగిల్లో పీక్యూకి కరస్పాండింగ్ సైడ్ ఏది, పెద్ద ట్రయాంగిల్లో ఈఎఫ్. therefore dp by de is equal to dq by df is equal to pq by ef అని వచ్చింది. ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు ఇందులో dp ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఏబి రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి, చూడండి ఇక్కడ. ఓకే, dq ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఏసీ రాసుకోవచ్చు. ఇది నెంబర్ 2 పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 1 2ని చూడాలి ఇప్పుడు మనం. సో 1లో ఇక్కడ ఏముంది, ఏబి బై డిఈ దేనికి ఈక్వల్గా ఉంది, పీక్యూ బై ఈఎఫ్కి ఈక్వల్గా ఉంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏబి బై డిఈ దేని 1లో ఏబి బై డిఈ వచ్చి బీసీ బై ఈఎఫ్కి ఈక్వల్గా ఉంది. ఇందులో 2లో ఏబి బై డిఈ వచ్చి పీక్యూ బై ఈఎఫ్కి ఈక్వల్గా ఉంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి చెప్పండి, బీసీ బై ఈఎఫ్ వచ్చి పీక్యూ బై ఈఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సో ఈఎఫ్ క్యాన్సిల్, సో బీసీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని వచ్చింది. అంటే ఈ చిన్న ట్రయాంగిల్లో పీక్యూ వచ్చి ఈ ట్రయాంగిల్లో బీసీకి ఈక్వల్ అయిందన్నమాట. కానీ ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ ఏం తీసుకున్నాం, ఏబి దీనికి ఈక్వల్, పీడీకి ఈక్వల్, ఏసీ దీనికి ఈక్వల్, డిక్యూకి ఈక్వల్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బీసీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని వచ్చింది. అంటే ఈ ట్రయాంగిల్లో ప్రతి సైడ్ వచ్చి ట్రయాంగిల్లో ఈచ్ సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, therefore ఇక్కడ మనం 9th క్లాస్లో కాంగ్రుయెంట్ ప్రాపర్టీ తీసుకోవాలి. అకార్డింగ్ టు ఎస్ కాంగ్రుయెంట్ ప్రాపర్టీ అంటే భూ సర్వసమాన నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ఇస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిపిక్యూ అవుతుంది అన్నమాట. డిపిక్యూ. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఏంటి, కాంగ్రుయెంట్ అవుతున్నాయి. 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే ఏమవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్ అయిపోతాయి. సో యాంగిల్ బి వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఏ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ బి వచ్చి యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. కానీ యాంగిల్ పి ఆల్రెడీ దేనికి ఈక్వల్, యాంగిల్ ఈకి ఈక్వల్. ఇక్కడ ఉంది ఆల్రెడీ చూడండి, ఇగో యాంగిల్ పి వచ్చి యాంగిల్ ఈకి ఈక్వల్. సో ఆటోమేటిక్గా మనకి యాంగిల్ బి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఈకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ రైట్ మార్క్ పెట్టాను. ఓకే, అలాగే యాంగిల్ సి వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. కానీ యాంగిల్ క్యూ ఆల్రెడీ దేనికి ఈక్వల్ అయింది, యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అయింది కాబట్టి యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి, రైట్ పెట్టిని అన్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇందులో యాంగిల్ ఏ వచ్చి ఇందులో యాంగిల్ డికి ఈక్వల్ అయింది. ఇందులో యాంగిల్ బి వచ్చి ఇందులో యాంగిల్ ఈకి ఈక్వల్ అయింది. ఇందులో యాంగిల్ సి వచ్చి ఇందులో యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అయింది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఏబిసి ట్రయాంగిల్లో ఉన్న ప్రతి యాంగిల్ కూడా డిఈఎఫ్ ట్రయాంగిల్ ఉన్న కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఇంప్లైస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని వచ్చింది. సో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి, 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ థియరం చేయాలి. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వస్తుందా అని రావచ్చు. చెప్పాను ఇంతకు ముందే, కొన్నిసార్లు అడిగాడు ఈ క్వశ్చన్, అంత ఇంపార్టెంట్ కాకపోయినా కొన్నిసార్లు అడిగాడు. మనం చెప్పేటప్పుడు అన్ని విషయాలు అందరికి చెప్తూ ఉంటాం. సో దాన్ని కొంతమంది నేర్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది ఇటువంటి వాటిని వదిలేస్తూ ఉంటారు కొంతమంది. సో నేర్చుకునేటప్పుడు మొత్తం అన్ని నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనం ఇంపార్టెంట్ అనేది తర్వాత చూసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకే.